ధర్మరాజు యువరాజయ్యాడు. 10 మంది నోళ్లల్లోనూ పాండవులంటే గొప్పగా వినిపిస్తోంది. ఈ వార్తలు వింటూ సహించలేకపోయాడు దుర్యోధనుడు. కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు ఎప్పుడూ వీరితోటే ఏకాంతంగా ఏదో ఆలోచన. ఆయుధాలలోనూ వాళ్లే ఆరితేరారు. ఇప్పుడు ధర్మరాజుని యువరాజును చేశారు తండ్రులు. ఏమిటి సాధనం? ఏమీ పాలుపోవడం లేదు నాకు. దీనికి విరుగుడు రాజనీతి ఏమైనా ఉంటే చెప్పండి అని దుర్యోధనుడన్నాడు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను అని అందుకున్నాడు మేనమామ శకుని. నా ఆప్తమంత్రి కనికుడున్నాడు. నీతిశాస్త్రంలో శుక్రుణ్ణి మించినవాడు. అతడి దగ్గర రాజనీతి నేర్చుకోవటం ఎంతైనా అవసరం నీకు అన్నాడు. సావకాశంగా దుర్యోధనుడికి రాత్రింపవళ్ళు రాజనీతిని నూరిపోశాడు శకుని ఆప్తమంత్రి కణికుడు. ఆ రాజనీతి ఇలా సాగింది. రాజన్నవాడు సరైన దండన అవలంబించాలి. ప్రజల ధర్మం తప్పకుండా చూడాలి. తన నడవడిలో మచ్చ కనబడనివ్వకూడదు. శత్రువుని ఎలా చూడాలో మిత్రుణ్ణి అలాగే చూడాలి. దండం దశగుణం భవేత్ అన్నారు. దండం ఉంటేనే రాజశాసనం సాగుతుంది. ప్రజల వర్ణాశ్రమ ధర్మాలు పాలిస్తారు. దురాచారం చేసేవాడు గురువైనా సరే బహిరంగంగా దండించాలి వాణ్ణి. ఏ కార్యం చేసినా ముందు బుద్ధిమంతులతో ఆలోచించాలి. విచారించి కార్యం చేస్తే విఘ్నమంటూ ఉండదు. మృదుత్వం చేతనైనా కఠినత్వం చేతనైనా తనని తాను కాపాడుకోవటం ముఖ్యం. అపాయం లేకుండా ఉంటేనే ఏదైనా. తనకి మించిన ధర్మం లేదు. ఇక తన లోపాలు పైవారికి తెలియనివ్వకూడదు. పైవాళ్ల లోపాలు మాత్రం ఒడుపుగా గ్రహించాలి. దేశము, కాలము, పాత్ర తెలుసుకుని స్నేహితుల్ని సంపాదించాలి. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే వాణ్ణి కడతేర్చాలి. శత్రువుల పనులు తన పనులు వేగుల వాళ్ల వల్ల వింటూ ఉండాలి. పరదేశాల వార్తలు తెలుసుకురావటానికి రకరకాల మనుషుల్ని పంపుతూ ఉండాలి. ఉద్యానవనాలు, తీర్థస్థలాలు, దేవాలయాలు, సభలు, అడవులు వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వాటిని ముందు పరిశోధించాలి. వీరిని నమ్మవచ్చు, వీరిని నమ్మరాదు అని పెట్టుకోకూడదు. రాజన్నవాడు ఎవరిని నమ్మకూడదు. అప్రమత్తుడుగా ఉండాలి. మంత్రాలోచన రహస్యాలు పైకి పొక్కకుండా కాపాడుకోవాలి. రహస్యం గుప్పెట్లో ఉన్నప్పుడే కార్యసిద్ధి. రహస్యం బయటపడ్డా కార్యం బృహస్పతి లాంటి వాడికైనా అసాధ్యం. మాటిమాటికి ఒట్లు వేసుకోవటం, వంగి వంగి దండాలు పెట్టటం, చేతులు నలుపుకుంటూ మాట్లాడటం, ఇచ్చకాలాడటం, నక్క వినయాలు వెయ్యటం ఇవన్నీ దుర్మార్గులైన నీచులు లక్షణాలు. అవకాశం దొరికే వరకు ఆప్తుడిలాగా ఉంటాడు. దుష్టుడికి సందు దొరికిందో పాములాగా విషపు కాటు వేస్తాడు. పిడుగు పడ్డప్పుడే పడిందని తెలుస్తుంది. గాలి వేసినప్పుడే వేసిందని తెలుస్తుంది. ముందుగా తెలీదు. అలాగే కోపం కాని దయ కాని అది వచ్చినప్పుడే తెలియాలి. ముందుగా తెలియనివ్వకూడదు. బంధువైనా శత్రువు శత్రువే. సమయం చిక్కే వరకు శత్రువుని గౌరవించినట్టే చూడాలి. సమయం చిక్కగానే తుదముట్టించాలి. తగిన సమయం వచ్చే వరకు శత్రువుని భుజంపై ఎక్కించుకుని మోస్తూ ఉండాలి. తగిన సమయం రాగానే మట్టి కుండను రాతిపై పగలకొట్టినట్లుగా అతడిని నాశనం చెయ్యాలి. ఇంతకు మునుపు మనకు అపకారం చేసిన మానవుడు తక్కువవాడు కదా అని ఆదరించకూడదు. ముళ్ళు చిన్నదే అయినా అది పాదంలో ఉంటే నడవటానికి సాధ్యమవుతుందా? అపకారం చేసినవాడు అల్పుడైనా ఉపేక్షించకూడదు. పాదంలో గుచ్చుకున్న ముళ్ళు చిన్నదైనా నడవనివ్వదు కదా. శత్రువు బాలుడే కదా అని పోనివ్వకూడదు. అగ్గిరవ్వ చిన్నదే అయినా అడవినంతా హరిస్తుంది. తనకి అపకారం చేస్తున్న వారిని దగ్గర పెట్టుకున్నవాడు
చెట్టు కొమ్మ చివరని నిద్రపోతున్నవాడు ఒక్కడే. సామదాన భేద దండోపాయాలు చేత శత్రువుని సాధించాలి, నమ్మించి గొంతుకు కొయ్యాలి, వంచించి వధించాలి. ఎలా అయినా శత్రువు లేకుండా చేసుకోవటమే శుక్రాచార్యుల మతం. బంధువులని పోనివ్వకూడదు. అపకారుల్ని అంతం చేసి ఆత్మరక్షణ చేసుకోవాలి. బుద్ధిబలం వల్ల ఎంతైనా సాధించవచ్చు. దీనికి సంబంధించిన ఒక కథ చెబుతాను వినండి అంటూ దుర్యోధనుడికి కణికిడిలా చెప్పసాగాడు. లోగడ ఒక అడవిలో ఒక నక్క ఉండేది. పులి, తోడేలు, ముంగీస, ఎలుక ఈ 4 దాని స్నేహితులు. ఆ అడవిలోనే తన పరివారంతో ఒక జింక ఉండేది. జింకను చూసినప్పుడల్లా నక్కకి నోరూరేది. దాని మాంసాన్ని ఎలా అయినా భుజించాలని ఆలోచిస్తూ ఉండేది. కాని ఎలాగా? చివరికి ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించింది. తన స్నేహితులతో సంప్రదించి ఎలుక వైపు చూసి, జింక నిద్రపోతున్నప్పుడు నువ్వు మెల్లగా వెళ్ళు, దాని కాళ్ళు కొరకు. దాంతో అది పరిగెత్తలేదు. దానితో మన పులి వెళ్ళి ఒక్క దెబ్బతో చంపుతుంది. దానితో మనమంతా మంచి విందు చేసుకుందామంది. దీనికి తక్కిన స్నేహితులు సరే అన్నారు. ఎలుక వెళ్లి జింక కాళ్ళు కొరికింది. పులి వెళ్లి దెబ్బతో చంపింది. నేస్తులందరూ నోళ్లు చప్పరిస్తూ జింక చుట్టూ చేరారు. అప్పుడు నక్క, ఇదిగో మనమందరం స్నానం చేసి వచ్చి జింక మాంసం తినాలి. ముందు మీరు వెళ్ళిరండి, అంతవరకు నేను కాసుకు కూర్చుంటాను అన్నది. సరే అని స్నానానికి వెళ్ళాయి పులి, తోడేలు, ముంగీస, ఎలుక. స్నానం చేసి ముందుగా వచ్చింది పులి. వచ్చేసరికి విచారంగా కూర్చుని ఉంది నక్క. ఏం మిత్రమా, ఇంతలోనే విచారంగా ఉన్నావ్? ఏం జరిగింది అంటూ అడిగింది పులి. ఏం లేదు మిత్రమా, ఎలుక మాట విని విచారిస్తున్నాను. ఎంత మాటందో విన్నావా? ఈ పులి ఏదో గొప్పదనుకున్నాం. నేను కొరికిన జంతువుకి ఆశపడుతుంది. ఎంత నీచం! ఇంతటి అవమానాన్ని నువ్వు సహించవలసి వచ్చింది కదా అని విచారంగా ఉన్నది నాకు అని చెప్పింది నక్క. దాంతో పులి, ఛీ, ఇలాంటి నీచపు కూడు నేను ముట్టను. నా భుజబలంతో వేటాడుకునే తింటాను అంటూ అలిగి వెళ్ళిపోయింది పులి. తరువాత ఎలుక వచ్చింది. ఇదిగో ఇప్పుడే ముంగీస వచ్చి వెళ్ళింది. జింక వాసన చూసి ఇది విషప్రాయంగా ఉన్నది అని అసహ్యించుకుని, జింక మాంసం వద్దు నాకు, ఎలుకనే తింటాను నేను, అది చాలు నాకు, నువ్వు మాత్రం అడ్డుపడకు అంటూ చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళింది. ఈ మాట విన్న ఎలుక పారిపోయింది. ఎలుక వెనకాలే తోడేలు వచ్చింది. అప్పుడు నక్క ఇలా అన్నది, మిత్రమా, ఎందుచేతో నువ్వంటే కోపం పెట్టుకున్నది పులి తన వారందరినీ వెంట వేసుకుని ఇప్పుడే నీపైకి వస్తానని వెళ్ళింది అంటూ దొంగ కన్నీళ్లు కార్చింది నక్క. అది విన్న తోడేలు, అయితే ఈ మాంసం వద్దు అంటూ భయంతో పరుగు లంకించుకుంది. చిట్ట చివరికి ముంగీస వచ్చింది. మిత్రమా, పులి, తోడేలు నాతో యుద్ధం చేసి ఓడిపోయారు. ఏహ నువ్వే ఉన్నావు, యుద్ధం చేస్తావా? అయితే రా అంటూ పళ్ళు బిగించింది. అప్పుడు ముంగీస, ఓరి నాయనో, పులి, తోడేలే నీతో ఓడిపోతే నేనెంత అంటూ వెనుతిరిగి చూడకుండా పరిగెత్తింది ముంగీస. చూశావా మహారాజా, బుద్ధిబలం చేత అంతమందిని వెళ్లగొట్టింది నక్క. అందరూ పోయాక నిశ్చింతగా తాను ఒక్కతే కూర్చుని జింక మాంసం కడుపారా తిని సుఖపడింది. ఆ విధంగా నీవు కూడా బుద్ధిబలం ప్రయోగించి శత్రువులన్నవారు లేకుండా చేసుకో అని ఉపదేశించాడు కణికుడు.